తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడ వరద బాధితులకు జనసేన పార్టీ ఎన్ఆర్ఐ టీం సభ్యులు తమ వంతు సహకారంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయం నుంచి వరద బాధితులకు 20 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను విజయవాడకు పంపినట్టు సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చిక్కాల దొరబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరదల్లో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు తన స్నేహితులు ఎన్ఆర్ఐల సహకారంతో వరద బాధితులకు సహాయం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు అనిల్, స్వామి, సప్తగిరి, సాయిరాజా పాల్గొన్నారు. దాంతో రైతాంగానికి చచ్చిపోయినప్పుడు కూడా ముందు ఉన్నారు. వాళ్ళు ఏ కార్యక్రమం కళ్యాణ్ గారు పిలిపిస్తే గెలుపుతోటి ముందుంటారు. ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐ టీము, స్వామి గారు వీళ్ళందరూ కూడా దాని భాగంగా విజయవాడ వరద వచ్చిన కార్యక్రమంతో రేపు ఇవ్వబోతున్నాం. 18 కేజీలు బియ్యం, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, సామగ్రి అంతా రామారామి 20 లక్షల రూపాయలతో సామాను ఈ ఎన్ఆర్ఐ టీం తోటి రేపు పొద్దున్న విజయవాడ డైరెక్ట్ గా పట్టుకెళ్లి వాళ్ళకి అందిలాగా చేద్దాం. ఇంకా అవసరం వస్తే కూడా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐ టీం పార్టీకి ఎన్నుముఖంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా భవిష్యత్తులో కూడా ముందుగా ఉంటారు. ఏది చేసిందే సరే ముందుగా ఉంటారు వాళ్ళు. దాని ఉదాహరణ దీనికి ఇంత చేయడానికి కారణం ఇదే. ఇసుక కోసం బుకింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు సూచించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక బుకింగ్ చేసుకోవడానికి జీపీఎస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించాలని అన్నారు. రవాణా శాఖ అధికారి, లారీ యజమానులు కలిసి దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను విధించనున్నట్టు తెలియజేశారు. ఇసుక సరఫరా చేసే వాహనాలను గుర్తించేలా బ్యానర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో 6 పాయింట్లలో ఇసుకను నిల్వ ఉంచినట్టు తెలియజేశారు. అన్నమయ్య జిల్లాలో డీసిల్టేషన్ చేయడానికి మనకు అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాంతం వచ్చేసి చెయ్యేరు నది పైన బోడుగుంటపల్లిలో రాజంపేట మండలంలో అక్కడ మనము 3 రీచ్లు ఐడెంటిఫై చేశాము. రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3. డీసిల్టేషన్ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అదే నదిలో. సో అది వచ్చేసి పాయింట్ 1 వచ్చేసి 2,28,000 మెట్రిక్ టన్నులు ఉంది. పాయింట్ 2 దగ్గర 95,000 టన్నులు ఉంది. మళ్ళీ పాయింట్ 3 దగ్గర మళ్ళీ ఒక 2 లక్షల టన్నులు ఉంది. మొత్తం కలిసి మనకు 5 లక్షల టన్నుల వరకు మన జిల్లాకి అందుబాటులోకి రాబోతుంది. సో ఇక్కడ ఇప్పటికే కూడా మనము ఎమర్జెన్సీ బేసుల్లో ఏజెన్సీకి అప్పచెప్తే వాళ్ళు ఇప్పటికే ఒక 10,000 టన్నుల ఇసుకను పోగు చేయడం జరిగింది. అయితే మనకున్నటువంటి మైనింగ్ గైడ్ లైన్స్ ప్రకారం, ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారము, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకి ఈ డీసిల్టేషన్ పాయింట్ లో మిషన్లు వాడరాదు. కేవలం మనుషుల ద్వారా, చేతి పనిముట్ల ద్వారా తవ్వి ట్రాక్టర్లలో నింపి ఆ ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడి నుంచి మాత్రమే మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇక్కడ ఇప్పటికే మనుషుల్ని దాదాపు ఒక 300 మంది మనుషులు, ఒక 50 ట్రాక్టర్ల ఏజెన్సీ పెట్టుకొని రోజు కూడా పని చేయడం ద్వారా ఇప్పటికే 10,000 టన్నులు అక్కడ కూడబెట్టారు. దీనికి సంబంధించిన ఇంటర్నెట్ కానీ, అలాగే బుకింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ, ట్రైనింగ్ కానీ, అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం కానీ, సంబంధిత విషయాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మన జిల్లా మంత్రి గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము రేపు దానిని ఓపెన్ చేయబోతున్నాము. అంటే ప్రజలందరూ కూడా మన జిల్లాలో ఎవరికి ఇసుక కావాలన్నా కూడా ఇక్కడ డీసిల్టేషన్ పాయింట్ దగ్గర మనము అందుబాటులోకి తీసుకొస్తాం. అయితే ఎలా బుక్ చేసుకోవాలి అంటే బుకింగ్ పాయింట్స్ వచ్చేసి రాజంపేట, మదనపల్లి అండ్ రాయచోటిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరు కూడా ముందుగా అక్కడికి ట్రాక్టర్లో, లారీలో అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి మాకు ఇసుక కావాలంటే అలా ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిజిగ్నేట్ చేసినటువంటి పాయింట్ల దగ్గర ప్రజలు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బుకింగ్ చేసిన తర్వాతే బుకింగ్ రిసిప్ట్ ఇస్తాము. వెహికల్ కూడా అలాట్ చేస్తాము. వాళ్ళు ఏమైనా వెహికల్ చూస్తే అదైనా ఇస్తాము. ఆ రిసిప్ట్ ఉన్న వెహికల్ మాత్రమే ఆ స్టాక్ పాయింట్ దగ్గరికి లోపలికి చెక్ పోస్ట్ నుంచి ఎలో చేస్తాం. మిగతా వెహికల్స్ ని ఎలో చేసేది లేదు. అంటే ఏంటి, సిటిజన్ కి ఎక్కడా కూడా వెహికల్ ఒకసారి పోతే 1 గంట నుంచి 3 గంటల లోపల వెహికల్ వెంటనే వెనక్కి వచ్చే పరిస్థితి తప్ప అక్కడే 1-2 రోజులు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. గతంలో ఎలా ఉండేది, వెహికల్స్ అన్ని పోయి పోలోమని అల్లకపోవడము, వాళ్ళంతా వెయిటింగ్, అట్లా లేకుండా ఆ రోజు వరకు ఎంత కెపాసిటీ మనం తవ్వగలుగుతామో అంత బుకింగ్ మేర ఎలో చేసి ఆ విధంగానే మనం వెహికల్స్ లోపలికి పోనిస్తాం. అంటే చెక్ పోస్ట్ వచ్చేసి ఆ బ్రిడ్జి పక్కనే పెడతాము. సో పోలీసులు, రెవెన్యూ, అలాగే మైనింగ్ వారు, ఇరిగేషన్ వారు జాయింట్ గా చెక్ పోస్ట్ పెట్టి ఈ స్లిప్లు ఉన్న వాళ్ళని లోపలికి తీసుకెళ్లడం జరుగుతుంది. ట్రాక్టర్ కాస్ట్ కూడా మేము చాలా స్టేట్ లోనే లోయెస్ట్ తీసుకొచ్చాం. ఒక ట్రాక్టర్ కి 10 కిలోమీటర్ల లోపు అయితే 750 రూపాయలే. 20 కిలోమీటర్ల వరకు అయితే 1,400 రూపాయలు పెట్టాము. ఇంకా 20 కిలోమీటర్ల పైన అయితే మాత్రం 70 రూపాయలు per కిలోమీటర్ పెట్టి ట్రాక్టర్ కి ఇచ్చాము. 1 వే మాత్రమే పే చేయాలి. రాను పోనుకు పే చేయాల్సిన పని లేదు. 6 టైర్ల లారీ అంటే 10 టన్నుల ఇసుక పడుతుంది. దానికి 1,500 ఫిక్స్ చేసాం. ఇది కూడా స్టేట్ లోనే లోయెస్ట్ ఫిక్స్ చేసాం.
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గాన్ని కేవలం 3 నెలల కాలంలో అక్రమాలకు అడ్డాగా కూటమి ప్రభుత్వం మార్చిందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన అచ్చంపాలెం గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మార్చాడని పేర్కొన్నారు. అచ్చంపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కుమారుడు భావమర్ది విజయ్ అనే వ్యక్తి స్వయంగా కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడిపందాలు ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. నరసరావుపేట నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు కూడా మూలకారకుడు ఈ విజయ్ అనే వ్యక్తి. ఆ రోజు కూడా ఎక్కడి నుంచో బయట నుంచి బౌన్సర్లు తీసుకొచ్చాడు, జనాలను తీసుకొచ్చాడు, అవుటర్స్ని. ఆ రోజు మున్సిపల్ హై స్కూల్లో గొడవ జరగడానికి కూడా కారణం ఈ విజయ్ అనే వ్యక్తి. ఇతను మరి ఆఫీసులకు ఫోన్ చేస్తున్నాడంట, చాలామంది ఆఫీసులకి మీకు ఎంత వస్తుంది నెలసరి మామూలు, మాకు ఎంత ఇస్తారని. అదేవిధంగా నాకు తెలిసి ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బోర్డులు అవన్నీ మీరు వేస్తున్నారంట కదా, మాకు ఎంత ఇస్తారని చెప్పి స్వయంగా డాక్టర్ గారిని అడగటం. అసలు నువ్వెవరు అని ఆయన క్వశ్చన్ చేశాడు. చేస్తే సమాధానం లేదు. ఈ దందాగిరి చేయడానికి ఒక ఇల్లు తీసుకొని దాంట్లో కుర్రవాళ్ళను పెట్టుకొని సెటిల్మెంట్లు చేయడానికి ఇదొక ఇదిగా పెట్టుకొని అసలు ఎవరో ఇతను ఎవరో. ఆ రోజు కూడా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాం. ఎన్నికల వేళ, ఎన్నికలు జరిగే రోజున సరే బయట నుంచి తెచ్చారు, వీడియోలు కూడా పెట్టాం. ఆ వ్యక్తి స్వయంగా మా హాస్పిటల్ ముందు అద్దాలు పాల్గొడుతుంటే అప్పుడున్న డిఎస్పీ తోటి చెవులో మాట్లాడుతున్నాడు ఈ విజయ్ అనే వ్యక్తి. స్వయంగా వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇతను మూల కారకుడు. ఆ రోజు డిఎస్పీ తోటి కుమ్మక్కై ఎన్నికల సమయంలో అరవింద్ బాబుని హౌస్ అరెస్ట్ చేయకుండా గంట సేపు ఊళ్ళో తిప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఈ వ్యక్తి. ఇతను ఇవాళ కోడి పందాలు వేస్తూ ఉంటే డైరెక్ట్గా పోయి కొబ్బరికాయ కొట్టి ఇవాళ కోడి పందాలు ప్రారంభిస్తాడా? ఇదేమన్నా విగ్రహాలకి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం, లేకపోతే శంకుస్థాపన చేసే బిల్డింగులకి ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమాలకి శంకుస్థాపన చేసే కార్యక్రమాల? కోడి పందాలకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాడు. ఎవరు? ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు? మరి మరొక వైపు పేకాట శిబిరాలు. నరసరావుపేట నియోజకవర్గంలో దాదాపు 10 చోట్ల పేకాట శిబిరాలు నడిపిస్తున్నారు. ఈరోజు ఊరి వెలుపల ఉన్న రిసార్ట్స్లో, ప్రైవేట్ రిసార్ట్స్లో పేకాట శిబిరాలు నడిపించినందుకు నెలకి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఊరి వెలుపల ఉన్న రిసార్ట్స్లో, ప్రైవేట్ రిసార్ట్స్లో పేకాట శిబిరాలు నడిపించినందుకు నెలకి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు ఒక తెలుగుదేశం నేత. 10 చోట్ల ఈరోజు పేకాట శిబిరాలు. ఇక వాళ్ళ పేర్లు, వివరాలు పోలీసు వాళ్ళకే వదిలేస్తున్నాను నేను. ఇప్పటికైనా ఎస్పీ గారు, మీరు మంచివాళ్ళు, మీరు ఇక్కడ చట్టపరంగా వ్యవహరించాలని మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న పేకాట శిబిరాలని అరికట్టాలి, పేకాట శిబిరాలను పూర్తిగా తొలగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే కోడి పందాలు ఎక్కడ జరగకుండా వాటిని నివారించే కార్యక్రమం చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపురంలో పరవళ్లు తొక్కుతున్న వశిష్ఠ గోదావరి, ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద. విజయవాడ ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన, వరద బాధితుల సమస్యలపై ఆరా. మట్టి గణపతి ప్రతిమలనే పూజించండి, జగన్నాథపురం నుంచి అన్నమ్మ ఘాటి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టిన విద్యార్థులు. ఇసుక కోసం బుకింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే, భవన నిర్మాణ యజమానులకు సూచించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.